క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఈ సమయమును మనకు దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రేమతో మిమ్మను దైవవాక్య ధ్యానము కొరకై ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. ప్రార్థన. మహాఘనుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. మీ వాక్యము ధ్యానము చేసుకున్నటకు నీ బిడలమైన మేము ఆశపడుతున్నాం. కనికరించండి. వాక్యమై ఉన్న మీరు పరిశుద్ధాత్మ బలమున అట్టి మిమ్మును గూర్చినటువంటి ఈ సంగతులను క్రమముగా ధ్యానించి వాటిని భద్రము చేసుకొని జీవించుటకు శక్తిని మాకు దయచేయమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, వాస్తవంగా ఈ వాక్య ధ్యానాన్ని చేసే సమయానికి నేను వేరే చోట ఉన్నాను కనుక ఉన్నటువంటి వసతుల్లో నుంచి ఇటు వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉన్నాను కనుక అందరూ కూడా గమనించి ఈ వీడియో చివరి వరకు చూచి మీ మంచితనాన్ని బట్టి లైక్ చేస్తూ ఇతరులకు షేర్ చేస్తూ దైవదాసుడైనటువంటి నా యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని మీ ప్రార్థనలో మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి లేఖన భాగములు ఏమిటి అనంటే, దానియేలు గ్రంథము నుంచి 9వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు దానియేలు చేసినటువంటి ప్రార్థనా విజ్ఞాపన. అలాగే రోమా పత్రికలో 8వ అధ్యాయము 31 నుంచి 39 వరకు ఉన్నటువంటి లేఖనము పౌలు భక్తుడు రోమా సంఘానికి తెలియచేస్తూ దేవుడు మనలను ఏ రీతిగా నిలబెట్టుకుంటాడో, ఆయన నుంచి మనలను ఎవరు కూడా వేరు చేయలేరు అనేటువంటి ఒక గొప్ప నమ్మికను, వాగ్దానమును, ఒక గొప్ప అభయమును మనకు తెలియచేస్తూ ఉంటాడు. లూకా సువార్తలో 7వ అధ్యాయం 36 నుంచి 50వ వచనం వరకు ఉన్న సంగతి మనకందరికి తెలిసిందే. ఒక పాపాత్మురాలు సీమోను ఇంటికి వచ్చి ఆ ఇంటిలో భోజనానికి కూర్చున్న యేసుక్రీస్తు వారి యొక్క పాదములను తన కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి అత్తరుతో వాటిని అభిషేకం చేయటం, ఆ పాదాలను ఆమె ముద్దు పెట్టుకోవటం, తరువాత ప్రభువు ఆమెను గురించి వేరుగా భావిస్తున్నటువంటి, ఆమెను యేసుక్రీస్తు వారిని కూడా వేరుగా భావిస్తున్న ఆ సీమోనుకు ఒక కథను చెప్పటం, ఇద్దరు రుణస్థులను గురించినటువంటి ఒక ఉపమానాన్ని చెప్పటం, ఇది సువార్త పాఠ్యభాగములో ఏర్పాటు చేయబడిన లేఖన భాగము. డి సరణిలో త్రిత్వములో ఈ ఆదివారముతో అనగా త్రిత్వము తరువాతి 11వ ఆదివారం నుంచి 3వ ఉపవృత్తము, థర్డ్ సైకిల్, సబ్ సైకిల్ ప్రారంభించబడుతుంది కనుక దీనిని గమనించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సబ్ సైకిల్ 11వ ఆదివారం నుంచి 18వ ఆదివారం వరకున 8 ఆదివారాల లెంగ్త్ ఉన్నటువంటి సబ్ సైకిల్. దీనిలో పరలోక రాజ్యము యొక్క చిహ్నములు, పరలోక రాజ్య వాసుల యొక్క గుర్తులు, వాళ్ళు ఎలా ఉంటారు, ఏమి చేస్తారు, వాళ్ళ జీవితం ఎలా బయటికి వ్యక్తగతం అవుతుంది, ఇతరులు వీళ్ళు నిజంగా పరలోక రాజ్యవాసులని ఎలా తెలుసుకోగలుగుతారు అనే ఎక్స్ప్రెషన్స్ కలిగినటువంటి సందర్భాలు అనేకమైనవి మనం ధ్యానిస్తాం. అలాగే దేవుడు కూడా వాటికి అథెంటికేషన్ చేస్తూ ఉంటాడు. తర్వాత విశ్వాస యొక్క ప్రవర్తన అంతా కేర్ఫుల్గాను, లైన్ అండ్ లెంగ్త్ అన్నట్టుగా కరెక్ట్గా దేవుని వాక్యానికి సరిపోయేటట్టుగాను ఉంటూ ఉంటుంది. కనుక ఈ 8 ఆదివారాల ధ్యానాన్ని మనం జాగ్రత్తగా కొనసాగించుకోగలిగినట్లయితే మన జీవితాన్ని మనం కూడా అలా ప్రిపేర్ చేసుకోవటానికి, సరి చేసుకోవటానికి చాలా ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, జాగ్రత్తగా రాబోయే 8 ఆదివారాలు మీ దేవాలయములలో చక్కగా ఈ ఆరాధనలలో ఈ కార్యక్రమాలను, ఈ వాక్యాలను ధ్యానం చేయవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. ప్రియులారా, మొదటిగా పాత నిబంధనలో ఉన్న లేఖనము దానియేలు ప్రార్థన. దానియేలు ఏ మ్యాన్ ఆఫ్ మోడల్, ఐడియల్, ఒక మార్గదర్శవంతమైనటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా ఏ విషయంలో? ప్రార్థనా విషయంలో. దేవుడు కూడా దీనిని గురించి సాక్ష్యమిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం
14వ వచనంలో 20వ వచనంలో దానియేలు ప్రార్థనాపరుడు అనేటువంటి మాటను తెలియచేస్తాడు, సాక్ష్యాన్ని ఇస్తాడు దేవుడు. అంటే దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి మనుషులలో దానియేలు కూడా ఒకడు. అయితే వాస్తవంగా దానియేలు వ్యక్తి లేక చాలామంది వ్యక్తుల సమూహమా అనేది పండితుల యొక్క అభిప్రాయాలలో తేడాలు ఉన్నాయి. ఏది ఏమైనా దానియేలు ఒక వ్యక్తిగానే మనం భావిస్తూ అక్కడ ఉన్నటువంటి సంగతులను బట్టి ఆ వ్యక్తి, ఆ ప్రవక్త, ఆ భక్తుడు ఎలా జీవించాడో, ఎలా వ్యవహరించాడో, ఇతర దేశంలో అన్య రాజుల మధ్య అన్య పరిపాలనలో ఒక మంచి స్థాయికి దేవుడు ఎలా తీసుకుని వచ్చాడో వీటన్నిటిని గురించి మనము చక్కగా ధ్యానిస్తూ ఉంటాము. కనుక దానియేలును ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా మనం భావిస్తూ ఈ సంగతులను ధ్యానిస్తాం మంచిది అని మీకు తెలియజేస్తున్నాను. దానియేలు ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించాడండి. ఇతరుల రక్షణ కొరకు దానియేలు ఇతరులకు రక్షణ విషయంలో పని చేశాడు కూడా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ రాజు నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ ఎవరూ చెప్పలేకపోయారు. మొదట ఆ రాజు తన దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రను మొదలైన వాళ్లను గౌరవించాడు, వాళ్ళకు ప్రాధాన్యతనిచ్చాడు. వాళ్ళు చెప్పలేకపోయినందున, కలభావాన్ని చెప్పలేకపోయినందున వారందరినీ సంహరిస్తానని ఒక షరతు విధించాడు, నాకు తెలియచేయాలి మీరు అని. అలాంటి సందర్భంలో దానియేలు ప్రార్థించి దానిని దేవుని దగ్గర నుంచి పొందుకొని ఆ విషయాన్ని రాజుకు తెలియచేసి వాళ్ళందరిని కూడా రక్షించాడు. అంటే అన్యులైన వారు కూడా రక్షింపబడటంలో ఈ భక్తుని యొక్క పాత్ర. దేవుడు మహిమపరచబడ్డాడు, తాను వ్యక్తిగతంగా లాభమును పొందగలిగాడు, ఇతరులకు కూడా ప్రయోజనకరమైన ఉపయోగకరమైన వ్యక్తిగా ఉన్నాడు. బట్ ఆ ఇతరులు తర్వాత కాలంలో ఈ దానియేలును సింహాల బోన్లో వేయించడానికి కావలసిన కుట్రలు కూడా చేశారు. అంటే మేలు పొంది కీడు చేసేటువంటి దుర్మార్గులు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ విశ్వాసి మేలు చేయటమే తెలిసి ఉండాలి. కీడు చేయటం తెలిసున్నా కానీ దానిని చేయకూడదు. కీడు నుండి తప్పించుకోవటానికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి తప్ప కీడు చేయకూడదు. దానియేలు అందుకు మనకు మార్గదర్శిగా ఉన్నాడు. చూడండి, మోషే ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఇతరుల కోసమే ప్రార్థన చేశాడు. అబ్రహాం ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఇతరుల కోసమే ప్రార్థన చేశాడు. లోతు కోసం, బంధువు కోసం కూడా ప్రార్థన చేశాడు. ఇలా ఇతరుల కోసం ప్రార్థన చేయటం అనేది పరలోక రాజ్యములో పాలి పంపులు పొందుతున్న పరిశుద్ధమైన విశ్వాసము కలిగిన వ్యక్తి యొక్క ప్రథమ లక్షణమై ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం 14 తర్వాత నుంచి 16, 17 అధ్యాయాల్లో ఉండేటువంటి ప్రార్థనలు మనం చూసినట్లయితే ఒక ప్రధాన యాజకునిగా వ్యక్తుల కొరకు, అపోస్తుల కొరకు, వారి ద్వారా వాక్యాన్ని విని నమ్మే వారి కొరకు, అంటే నేడు మన కొరకు కూడా ప్రార్థన చేశాడు ప్రభు. పౌలు కూడా తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏం తెలియజేస్తాడు? మీరు రాజుల కొరకు ప్రార్థన చేయండి, అనేకుల కొరకు ప్రార్థన చేయండి, మీరు ప్రశాంతంగా నెమ్మదిగా కాలం గడిపినట్లు వారందరి కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాడు. కనుక మనము మన దేశం కొరకు, మనల్ని పరిపాలిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత కలిగిన వారమై ఉన్నాం. మనము ఏ సంఘములో ఆరాధనలో పాలిపంపులు పొందుతున్నామో ఆ సంఘము కొరకు, సంఘ సేవకుల కొరకు, ఆ సంఘములో ఉండేటువంటి వివిధ రీతుల కమిటీలు మొదలైన వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. రెండవదిగా రోమాపత్రికలో ఉన్నటువంటి సంగతి. రోమాపత్రికలో పౌలు భక్తుడు రోమా సంఘానికి తెలియచేస్తాడు. రోమా సంఘాన్ని దర్శించాలని పౌలు ఎంతో ఆశపడ్డాడు. కానీ సంఘంలోకి వెళ్ళి దర్శించుకోలేకపోయాడు. కానీ ఒక ఖైదీగా ఉండి వాళ్ళందరి విషయాలు అక్కడ చూడగలిగాడు. ఈ రోమా సంఘములో పేతురు భక్తుడు సేవ చేశాడు. దానికి బిషప్గా పేతురు గారు వ్యవహరించాడు. పేతురు దేవుని చేత ప్రత్యేకంగా అభిషేకించబడిన వాడని మనం చెప్పుకోవచ్చు. ఆ పేతురు అనుకోకుండా అప్పట్లో ప్రపంచ రాజధానిగా ఉన్నటువంటి రోమాలో బిషప్గా ఉండగలగటం కూడా చాలా చెప్పుకోవలసినటువంటి విషయం. అక్కడే అతడు హతసాక్షి కూడా అయ్యాడు. ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 39 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగంలో మనకు దేవుడు ఎలా కనిపిస్తాడు అంటే, గాడ్ లవ్స్ us, గివ్స్ హిస్ సన్. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆ ప్రేమను తన కుమారుణ్ణి ఇవ్వటం ద్వారా కనపరిచాడు, ప్రదర్శించాడు, అనుభవంలోకి తీసుకుని వచ్చాడు. రెండవదిగా గాడ్ లవ్స్ us, గివ్స్ ఆల్. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకన్నీ ఇస్తున్నాడు. పౌలు భక్తుడిదే మాట చెబుతున్నాడు కదా,
ఆయన కుమారుని సైతం ఇచ్చినవాడు అన్నీ కూడా ఇస్తాడు. మనకేం కావాలో వాటిని అన్నిటిని ఇస్తాడు. మనకు ప్రయోజనకరమైన వాటిని అన్నిటిని కూడా ఆయన మనకు దయచేస్తాడు. ఈ మాటలను మనం నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. మనం కొన్ని భాషల్లో చెప్పుకోవాలంటే పక్కాగా నమ్మాలి అన్నమాట. తర్వాత క్రీస్తు కూడా మనల్ని ప్రేమించాడు. ఆయన మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. అలాగే క్రీస్తు మనల్ని ప్రేమించాడు, తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, మనకు కాపుదలను ఇస్తూ ఉన్నాడు, మనకు అభిషేకాన్ని ఇస్తున్నాడు, మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, మనలను ప్రేరేపిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మన దగ్గరకు పరిశుద్ధాత్మను పంపించాడు. కనుక గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అంట. అలాగే మ్యాన్ గెట్స్ ఫర్గెట్స్. దయచేసి అలా మనం ఉండొద్దు. దేవుడు అలాగే ఉంటాడు. ఆయన ఇస్తూనే ఉంటాడు, మర్చిపోతాడు. నేను ఇచ్చాను రా అని లెక్క తీసుకోడు మనలాగా. కానీ మనం పొందుకుంటాం, మర్చిపోతూ ఉంటాం. దయచేసి విశ్వాసి మరచిపోకూడదు. అందుకే భక్తుడైనటువంటి దావీదు తన అంతరంగంతో మనవి చేసుకుంటాడు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని కోరుకుంటాడు. కనుక భక్తుడు దేనిని మరచిపోకూడదో ఆ దేవుని మేలులు అనబడిన వాటిని మరచిపోకుండా ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నము చేయవలసిన వారమై ఉన్నాను. ఇక్కడ రెండవ విషయం ఒకటి ఉందండి. అదేంటంటే హూ ఈజ్ అవర్ ఎనిమీస్? మన శత్రువులు ఎవరు అంటే మనల్ని దేవుని ప్రేమ నుంచి ఏవి ఎడబాపవు అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడో అవి మన శత్రువులుగా మనం చూడవచ్చు. నెంబర్ 1, అవి న్యాచురల్ ఎనిమీస్. సహజ సిద్ధమైనటువంటి ఎనిమీస్, శత్రువులు. సహజ సిద్ధమైన శత్రువు ఏంటి? మరణం. మనకు సహజంగా మరణం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. అది సహజంగా పుట్టుకతో మరణం తప్పనిసరిగా ప్రతి మనిషి జీవితంలో ఉంటూ ఉన్నది. అలాగే ప్రకృతి సంబంధమైనటువంటి అనేకమైనవి మనకు శత్రువులుగా కూడా ఉంటుంటాయి. కానీ ప్రకృతి ఎప్పుడు కూడా విశ్వాసికి మిత్రువే. ఆ దైవ కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూసే శత్రువు మనిషికి శత్రువు కాదు, దేవుని బిడలకు శత్రువు కాదు, కానీ దేవుని వ్యతిరేకమైనటువంటి దైవ శత్రువులకు తాను కూడా శత్రువుగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రెండవదిగా సూపర్ న్యాచురల్ ఎనిమీస్. ఇందాక న్యాచురల్ ఎనిమీస్, ఇప్పుడు సూపర్ న్యాచురల్ ఎనిమీస్. అవేమిటి అంటే సాతాను. లోక సంబంధమైనవే కాకుండా ఆకాశమందు ఉన్నటువంటి దురాత్మల సమూహములని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో తెలియజేశాడే. అలా అనేకమైన భౌతికంగా మనకు కనిపించని తెలియని శత్రువు ఏదైనా ఉందంటే అది సాతాను, దురాత్మలు, అపవాది సంబంధమైనటువంటి సంగతులు, పడిపోయిన దేవదూతలు మొదలైన వారందరూ కూడా మనకు సూపర్ న్యాచురల్ ఎనిమీస్ వీళ్ళు. మూడవదిగా పొజిషన్స్. అంటే ఎత్తైనను లోతైనను అన్నాడు చూసారా? ఎత్తు అంటే ఏంటి? ఉన్నతమైనటువంటిది. అధికారులు, బలవంతులు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి జ్ఞానులు, పాండిత్యం కలిగిన వారు మొదలైన వారు. లోతైన అంటే అధమ స్థితిలో, అంటే పైనుంచి కింద వరకు అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, ఆ ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ మొదలైన వాళ్ళు కూడా మనకు శత్రువులుగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారు కూడా మనలను తప్పించేవారు, క్రీస్తు చేతిలో నుంచి బయటికి తీసుకొచ్చేవారు, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపటానికి ప్రయత్నం చేసే వాళ్ళలో వీళ్ళు కూడా ఉంటూ ఉంటారు. నాలుగవది పర్సనల్ ఫోయిస్ అంటే పర్సనల్ ఎనిమీస్, అంటే వ్యక్తిగతమైనటువంటి శత్రువులు. ఏమున్నాయి? మన భారతీయ తత్వంలో 6 విషయాలు చెప్పబడతాయి. వాటిని అరిషడ్ వర్గాలు అంటారు. అవేంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఈ 6 విషయాలు. కామము అంటే కోరిక, విపరీతమైనటువంటి కోరిక, ఎల్లప్పుడూ కావాలని కోరుకోవటం, ప్రతిదాన్ని కూడా కోరుకోవటం, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఎప్పుడు కూడా కావాలనేటువంటి ఒక వాంఛతో రగిలిపోయేటువంటి జీవితం. క్రోధము, ఒక ఆడ జంతువు పిల్లలను గనక పెట్టిందంటే దానిలో ఎలాంటి తీవ్రమైనటువంటి క్రోధం ఉంటుందంటే తన బిడ్డలకు ఏదైనా అపకారం చేస్తుందేమోనని అంత తీవ్రమైన క్రోధంతో ఉంటుంది. అంటే ఇక మంచి చెడుతో ఆలోచన లేదు, తన బిడ్డల మీద ప్రేమతో మాత్రమే అది ఎదుటి వాటిని అన్నిటిని శత్రువుగా భావిస్తూ ఉంటుంది. అలాగే క్రోధము ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉంటూ ఉంటాడు. మూడవదిగా లోభము అనేవాడు కూడా లోభి. అంటే గుడ్డు టావు పితుక కుండగుంపోవ పాలనీక తన్ను పళ్ళురాల. జాగ్రత్తండు. అంటే మగ పశువు దగ్గరికి పాలు తీయాలని కొండ తీసుకుని వెళ్తే ఏం చేస్తుంది?
పాలిస్తుందా? ఒక్క తన్ను తంతుంది, ఆ తన్నుతో ఆ కుండ పగిలిపోద్ది, మనకు కూడా దెబ్బలు తగులుతాయి. కనుక అది వ్యర్థమైనటువంటి పని. అలాగే లోభివాని నడుగ లాభంబు లేదయా అని అన్నాడు వేమన కవి. కాబట్టి ఆ పశువు దగ్గర ఎలాగైతే మగ పశువు పాలునివ్వదు, ఆడ పశువు పాలు ఇస్తుంది, మగ పశువు దగ్గర పాలు రావో అలాగే లోభివాణి దగ్గర నుంచి ఏది మనం పొందలేం. పొందాలనుకోవటం వలన మనం లేనిపోయిన సమస్యలు అనుభవిస్తాం. కనుక అలాంటి వాళ్ళం మనం అయ్యాం అనుకోండి, అదే మన శత్రువు. నాలుగవదిగా మోహము. మోహము మోహము అంటే ఇది కూడా కోరిక లాంటిదే, ఒక విధమైనటువంటి వాంఛ సంబంధమైనటువంటి సంగతే. దీనిలో కొంత అభిలాష, ఒక ఉత్సుకత, కుతూహలం కూడా దీనిలో ఉంటుంటుంది. మోహనంబున తానెక్కిన పారని గుర్రమును గ్రక్కున విడవవలెను, అప్పులేని వారిని అప్పు పుట్టని ఊరును వైద్యుడు లేని ఊరును మోహరంబున తానెక్కిన పారని గుర్రమును విడిచిపెట్టాలంటాడు. అంటే మోహరంబున తానెక్కిన అంటే ఒక ఆశతో దాని మీద స్వారీ చేయాలి అనే ఒక కుతూహలంతో ఎక్కితే అది వెళ్ళదనుకోండి, పరిగెత్తదనుకోండి, నేను వెళ్ళను అందనుకోండి. అలాంటిది ఆ ఎక్కేటువంటి ఉద్దేశాన్ని ఏమన్నానంటే అక్కడ మోహనంబు అని చెప్పేసి అని అన్నాడు. కనుక ఒక స్త్రీని మోహపు చూపు చూడటం ఇది కూడా పాపములలో ఒక పాపం, మన శత్రువు, మన లోపల ఉండేటువంటి శత్రువు. ఐదవదిగా మదము అంటే మదించినటువంటి స్థితి, ఒక గర్వస్థితి, ఒక ఏమిటంటే ఎవరిని లెక్క చేయనటువంటి స్థితి, దేనిని లెక్క చేయనటువంటి స్థితి, కావాలని వెళ్ళి అనవసరంగా సమస్యలు తెచ్చుకునేటువంటి స్థితి, మదమెక్కినటువంటి స్థితి. మదపు టేనుగును గడ్డి పరకలన్నీ కూడా కలిపి కట్టిపడేసాయట. కనుక బలవంతుడు తనకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ, బలమైన సర్పము చలిచేమల చేత చిక్కి చావదే సుమతి అని చెప్పినట్లుగా జాగ్రత్త. నీ మదము, నీలో ఉన్నటువంటి ఈ గర్వాతిశయము నాశనం చేస్తుంది. కనుక ఇది మన పర్సనల్ శత్రువు. ఆరవదిగా మత్సరము అంటే చెడు కండ్లు అని బైబిల్లో రాయబడింది, ఎఫ్ఎస్సి పత్రికలో. చెడు కండ్లు అంటే ఎదుటివారు మంచితనాన్ని చూడలేని కళ్ళు, ఎదుటివారు చక్కగా ఉంటే, హాయిగా ఉంటే, నెమ్మదిగా ఉంటే, సంతోషంగా ఉంటే చూడలేని, ఓర్చుకోలేనటువంటి ఆ మనస్సు కలిగినటువంటి వారు. కనుక ఈ 6 మన లోపల ఉండే శత్రువులు. ఇప్పుడు మనం ఏమేం చెప్పుకున్నాం, మన శత్రువులు ఎవరు అంటే పౌలు భక్తుడు చెప్పాడు కదా, మనల్ని ఏది ఎడబాపదని. అలా ఎడబాపే వాటిలో మొదటిది న్యాచురల్ ఎనిమీస్, రెండవది సూపర్ న్యాచురల్ ఎనిమీస్, మూడవది పొజిషన్స్, నాలుగవది పర్సనల్ ఫోయిస్. ఈ పర్సనల్ ఫోయిస్లో ఈ 6 విషయాలు చెప్పుకున్నాం. ఐదవది యూనివర్సల్ థ్రెట్స్ అంటే అన్నోన్, ఉన్నవి అయినను రాబోయే అయినను మరి ఏదైనాను అని ఇంకా తెలియనిది ఏదైనా ఉంటే దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కాలంలో ఈ టెక్నాలజీ అనేటువంటిది ఆ రోజుల్లో తెలియని ఒక విషయం. ఈ టెక్నాలజీ మూలంగా కూడా మన సమయం పాడైపోతున్నది, మన తలాంతులు పాడైపోతున్నాయి, మన యొక్క శక్తి నిర్వీర్యం అయిపోతుంది, మన శరీర రిథమెటిక్ సిస్టమ్ పాడైపోతున్నది. ఇలా మనిషి తను ఈ టెక్నాలజీ మాయలో పడిపోయి నశించిపోతున్నాడు. ఇంకా భయంకరమైన మాయ వచ్చింది, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాబోయే కాలంలో బహుశా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలనంట సుమారుగా అంటే ఇంకొక 15 సంవత్సరాలు ఒక సైంటిస్ట్ ఇచ్చినటువంటి డేటా ఏంటంటే రాబోయే 15 సంవత్సరాలు అంటే ఇది 2024, 2035వ సంవత్సరం ఆ ప్రాంతానికి ఒక మనిషి తన ఆలోచనలు తాను కూడా భద్రం చేసుకోలేడంట. అంటే నీవు హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో దాన్ని కూడా దొంగిలిస్తారు. అంటే నీకు ఏదైనా ఒక ప్లాన్ ఉంటే, ఎక్కడైనా ఏదైనా చేయాలని నీకు ఒక వ్యాపార సంబంధమైన ప్లాన్ ఉందనుకోండి, ఆ ప్లాన్ కూడా నీకు తెలియకుండా నీ హృదయంలో నుంచి దొంగిలించే, ఆలోచనలు కూడా దొంగిలించే, అంటే అపవాది కంటే కూడా భయంకరమైన టెక్నాలజీ మనిషి కనుక్కుంటాడని శాస్త్రవేత్త తెలియజేశాడు. ప్రియ స్నేహితులారా, కనుక ఇది మనకు తెలియనటువంటి శత్రువు. ఇలాంటివి ఇంకేమేమి ఉన్నాయో ఆ వైనాడ ఎక్కడ కేరళ దగ్గర చూడండి, రాత్రి వేళ పండుకున్నారు వాళ్ళు, అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా ల్యాండ్ స్లైడింగ్, ఆ హిల్ స్లైడింగ్ జరిగింది. దాంతో ఆ మట్టిలో ఎన్నో కుటుంబాలు కొట్టుకుపోయాయి. ప్రియ దేవుని బిడలారా, మనకు శత్రువులు ఇలాంటివి ఏవేవో ఉంటూ ఉంటాయి. కనుక వీటన్నిటి నుంచి కూడా ఇవన్నీ కూడా ఇలాంటివి ఎన్నొచ్చినా కూడా మనలను దేవుని దగ్గర నుంచి దూరం చేయలేవు అని తెలియచేశాడు. ఇది చాలా గొప్ప విషయం కదా. ఇది దేవుడు మనకిస్తున్న అభయం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29 వచనంలో, నాకు తండ్రి అప్పగించినటువంటి వాటిలో నుంచి, గొర్రెల్లో నుంచి దేనిని ఎవ్వడు కూడా
అపహరింపలేడు. రెండవది, నా తండ్రి ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చిన వాటిలో నుంచి కూడా ఎవడు వాటిని అపహరించలేడు. ఒకటి నా దగ్గర నుంచి అపహరించలేడు, రెండోది నా తండ్రి ఇచ్చాడు కాబట్టి వాటిని ఎవడు అపహరించలేడు అన్నాడు. కనుక కూడా మన ఆత్మలను ఆయనకు అప్పగించుకున్న వారమై ఉండాలి. అందుకే ప్రభువు ఆత్మను తండ్రికి అప్పగించాడు. పౌలు భక్తుడు కూడా ఏమంటాడు, మన ఆత్మలను అలాంటి రక్షించగలిగినటువంటి ఆయనకు మనం అప్పగించుకున్న వారిగా ఉందాము అని తెలియచేస్తున్నాడు. ఈ యొక్క మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే, సువార్త పాఠ్యభాగంలో ఒక పాపాత్మురాలు యేసుక్రీస్తు వారి దగ్గరికి సీమోని ఇంటిలో ఉండగా రావటం, ప్రభువు ఆమెను సమాధానంతో తిరిగి పంపించడం. ఈ సంఘటన నాయీను గ్రామంలో జరిగిందని చెప్పుకోవచ్చు. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వరకు ఈ సంఘటన మొత్తం ఉంటుంది. అలాగే 7:11లో నాయీను గ్రామంలో బహుశా ఈమె ఒక పెద్ద పాపాత్మురాలు. ఆ ఏరియా మొత్తానికి కూడా ఈమె పేరు తెలిసి ఉండవచ్చు. ఈమె వలన ఎన్ని జీవితాలు నాశనం అయినాయో, బహుశా ఎన్ని కుటుంబాలు పాడైపోయినాయో. ఆమె పాపాత్మురాలంటే వ్యభిచారి అయి ఉండొచ్చు, లేదా హంతకురాలు అయి ఉండొచ్చు, లేదా ఇంకా అనేకమైనటువంటి దురేచ్ఛలు, దురుసు ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ అయి ఉండొచ్చు. కానీ ఎక్కువగా పాపాత్ములనే మాట వచ్చేసరికి బహుశా తన యొక్క శరీరాన్ని వ్యాపారంగా ఉపయోగించుకుంటూ అనేక జీవితాలు నాశనం అవటానికి తాను చేసినటువంటి వ్యక్తిగా భావించుకోవచ్చు. ఇలాంటి స్త్రీ ఆమె నాయీను గ్రామంలో ఒక విధవరాలు యొక్క ఏక కుమారుణ్ణి ప్రభువు బ్రతికించినటువంటి సంగతి తెలుసుకుంది. పైగా కపెర్నహూము ప్రాంతంలో ఆ దరిదాపుల్లోనే యేసుక్రీస్తు వారు ఎక్కువగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో అనేకమైన సూచక్రియలు చేశాడు. కనుకే తర్వాత కపెర్నహూమా ఆకాశం వరకు హెచ్చింపబడిందానా, నీవు అంత లోతుకు దిగిపోతావు, ఎందుకంటే నీలో చేయబడిన సూచక్రియలు తూరు సీదోనులో చేసినట్టు వాళ్ళు ఎప్పుడూ నమ్మేవాళ్ళని ప్రభువు తెలియచేశాడు. కాబట్టి ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు చేసిన సూచక్రియలు అమోఘమైనటువంటివి. ఆయనను గురించి ఇక అవి తెలుసుకున్న వాళ్ళు నమ్మాలి, విశ్వసించాలి, ఆయన మొక్కాలే కానీ ఇంక వేరే ఆలోచన రాకూడదు. అలాంటి అద్భుతాలు ప్రభువు అక్కడ జరిగించాడు. ఇవన్నీ తెలుసుకున్నటువంటి పాపాత్మురాలు కూడా ఆయనను, అంటే ఒక విధవరాలుకి చేసిన మేలు బహుశా ఈమెను కనిపించుండొచ్చు. ఆ విధవరాలు ఏడుపు ఈమె చూస్తుండొచ్చు. ఆ రోడ్డునే వెళుతూ ఉంటే, కుమారుడు మోసుకొని వెళుతుంటే ఆ తల్లి ఎంతగా రోధించిందో చూస్తుండొచ్చు. ఒక స్త్రీగా ఈమె హృదయం కూడా భగ్నం అయిపోయి ఉండొచ్చు, బ్రద్దలైపోయి ఉండొచ్చు. తిరిగి మళ్ళీ ఆమె తన కుమారుడు తీసుకొని గంతులు వేస్తూ ఆనందిస్తూ, నా కుమారుడు బ్రతికాడు, యేసు నా కుమారుడు బ్రతికించాడని ఆమె బహుశా గొప్పగా పాటలు పాడుకుంటూ ఇంటికి వెళ్ళిందేమో. ఆ పాటలు కూడా ఈమె ఆ బజారులో వీధిలో విని ఉండవచ్చు. కనుక ఆ యేసు ఎవరు, ఆయనను నేను చూడాలి, ఆయన్ను నేను కనుగొనాలని, ఆయన దగ్గరకు నేను వెళ్ళాలి, ఆయనను నేను ఆరాధించాలి, ఆయనను నా ప్రభువుని చేసుకోవాలని ఆమె ప్రభువు దగ్గరకు ఆమె వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే నాయీను గ్రామంలో సీమోను ఇంటిలో సీమోను ఎలాంటి వాడు, ఈ ప్రభువుని ఇంటికి పిలిచిన సీమోను ఎలాంటి వాడు అంటే ఇప్పుడు మనం పాపాత్మరలు ఎలా రాగలుగుతూ ఉన్నదో చూసాం. ఇప్పుడు ఆమె రావాల్సిన ఇంటి యజమాని సీమోను ఎలాంటి వాడో చూద్దాం. సీమోను హీ డిజైర్డ్ ఫర్ గాడ్స్ ఫెలోషిప్. యేసు క్రీస్తు వారితో అతడు సహవాసాన్ని కోరుకున్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకో, హీ డిజ్ నాట్ వాంట్ జీసస్ బట్ ఓన్లీ ఫెలోషిప్. యేసు క్రీస్తు వారు తన ఇంటికి వచ్చి భోజనం చేయాలని కోరుకున్నాడు, కానీ యేసును తాను కోరుకోలేదు. దీనిలో చాలా గమ్మత్తుంది. ఎందుకంటే యేసు ప్రభు తన ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలామందికి చెప్పుకుంటాడే, మీరందరూ గొప్పగా చెప్తున్నా, యేసు నా ఇంటికి కూడా వచ్చి భోజనం చేశాడయా, మా ఇంట్లో కూర్చున్నాడు, నేను భోజనం పెట్టాను ఆయనకి అని గొప్పలు చెప్పుకుంటుంటాడు. కొంతమందికి ఇలాంటి గొప్పలు చెప్పుకునేటువంటి అలవాటు, గొప్పతనాల కోసం కొన్ని పనులు చేస్తుంటాడు, దైవికమైన పనులు. అంటే దేవుణ్ణి కూడా వాళ్ళ గొప్పతనం కోసం వాడుకునేటువంటి దౌర్భాగ్యులు ఉంటారండి. మనకు తెలియదా? ఉంటారు. మనమే ఒకవేళ అలా ఉంటున్నామేమో, జాగ్రత్త. మనం సీమోన్లాగా ఉండొద్దని మిమ్మల్ని కోరుతున్నాను. రెండవదిగా సీమోన్ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే సైమన్ డిస్కార్టేషియస్నెస్, అంటే అతనిలో అమర్యాద కూడా ఉంది. అమర్యాద అంటే అతడు పరిసయుడు. ఏమండి, పరిసయుడికి చాలా క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణలో మర్యాద కూడా ఒకటి. ఎవరు అన్యుడు, పరదేశి, అలాంటి వాడికి కూడా మర్యాదనివ్వాలి. తన ఇంట్లోకి చేర్చుకుంటే మర్యాదగానే చూడాలి. ఒక యూదుడు ఎలాంటి మర్యాదను కనపరచాలో అలాంటి మర్యాదను అతడు కనపరచాలి. కానీ ఇతడు కనపరిచాడా?
లేదు. ప్రభువే అన్నాడు సాక్షాత్, నేను నీ ఇంట్లోకి వస్తే నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, కాళ్ళు గడగలేదు, ముద్దు పెట్టుకోలేదు, తలంటలేదు, ఏమిటయ్యా నువ్వు చేసింది అని ప్రభువు సీమోను గురించి మాట్లాడాడు. అంటే అగౌరవము, అమర్యాదగా ప్రవర్తించటము వీని యొక్క లక్షణం. కాబట్టే వీడు ప్రభువును కోరుకోలేదు, ప్రభువు తన ఇంట్లో భోజనం చేయాలని మాత్రమే కోరుకున్నాడని మొదటి పాయింట్గా తెలియచేశాను. కానీ ఇతర అమర్యాద ప్రవర్తన. కొంతమందికి దైవజనులను గౌరవించుకోవడం తెలియదు. సంఘములో ఆరాధనలో తాము గౌరవంగా ఎలా ప్రవర్తించాలో అది తెలియదు. అందరూ తమను గౌరవించాలని కోరుకుంటారు, అంతేగాని తాము ఇతరులను గౌరవిస్తూ గౌరవంగా ఉండాలనేటువంటి బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో సంఘం యొక్క కన్స్ట్రక్షన్, అంటే సంఘంలో ఉన్నటువంటి కొన్ని కమిటీల్లో, సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలుగా కానీ లేదా అధికారంలో ఇంకొన్ని విషయాల్లో కానీ ఉంటారు. అధికారం, సంఘంలో ఒక చిన్న అధికారం ఇవ్వగానే కళ్ళు నెత్తి మీదకి వచ్చినట్టు ప్రవర్తించేటువంటి మనుషులు అనేక మంది ఈ సీమోన్ లాంటి వాళ్ళే. వీళ్ళు ప్రభువు చేత గద్దింపబడుతున్నారు. దైవజనులు కూడా వీరిని అనేక రకాలుగా అనేక సార్లు గద్దిస్తారు, కానీ పందుల ముందు ముత్యాలు వేస్తే తిరిగి మీద పడతాయి అన్నట్లు అలాంటి దైవ సేవకులు వీరి వలన సమస్యలకు, ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. సంఘము కూడా అలాగే ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది. అయితే అందుకే కొన్ని ఇండివిజువల్ సంఘాల్లో ఎవరికి ఏ పెత్తనం ఉండదు, కేవలం దైవ సేవకుడు అన్నీ చేసేస్తుంటాడు. కనుక ఆ సంఘాల్లో డెవలప్మెంట్ కానివ్వండి, భక్తి కానీ, విశ్వాసం కానీ, వాళ్ళందరూ నడిపింపబడే విధానం కానీ వేరుగా ఉంటుంది. కానీ ఈ ఎస్టాబ్లిష్డ్, సంస్థాగతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి సంఘాలన్నింటిలో కూడా కొంత పతన స్థితులు, ఇలాంటి సమస్యలు రావటానికి కారణం అంటే దానికి ఉన్నటువంటి చట్టాలే అని నేను కూడా ఈ సమయంగా నేను మాట్లాడుతున్నాను. ఇక అలాగే ప్రియా స్నేహితులారా, ఇతడు సైమోను డిస్ఫేవర్ అంటే అతనిలో ఏముందంటే అనుకూలమైనటువంటి దృక్పథం అతనిలో లేదు. యేసుక్రీస్తు వారి పట్ల ప్రతికూలమైన దృక్పథం ఉంది. కాబట్టి వీడు వెంటనే ఏం ఆలోచిస్తున్నాడు, ఇతడు గనక నిజంగా ప్రవక్త అయ్యుంటే ఈమె ఎవరో తెలియదా, ఇలా చేస్తుంటే ఈమె పాదాలు పట్టుకుంటుంటే ఎలా ఆమె పాదాలు పట్టుకుని టూరుకుంటాడు, గెట్ అవుట్ అని అంటాడు కదా. కనుక ఈయన ప్రవక్త కాదు. అంటే యేసుక్రీస్తు వారిని ఎందుకు భోజనానికి పిలిచాడు వీడు? ఈ సీమోన్ అనేవాడు ఎందుకు పిలిచాడు? వాడు వీడు అంటున్నందుకు దయచేసి మీరు అన్యథా భావించుకోవద్దని కోరుతున్నాను. ఎందుకు పిలిచాడు అని అంటే తన గౌరవంగా గొప్పలు చెప్పుకోవటానికి పిలిచాడు. రెండవది, ఈ మాటను బట్టి యేసుక్రీస్తు వారిని పరిశీలించడానికి పిలిచాడన్నమాట. ఇక నాలుగవదిగా సీమోను డిస్లైక్. 4 విషయాలు: డిజైర్డ్ ఓన్లీ ఫెలోషిప్, రెండవదిగా డిస్కార్టేషియస్నెస్, అమర్యాద, మూడవది డిస్ఫేవర్, ప్రతికూలమైన వాడు, నాలుగవది డిస్లైక్, ఇష్టము లేనివాడు, ప్రభువు పట్ల ఇష్టము లేకుండానే పిలిచాడు. ఐదవది ఫాల్ట్ ఫైండర్. జాగ్రత్త, పాత్ ఫైండర్ కాదు, అది పాత్ ఫైండర్ ఎక్కడ ఆకాశంలోకి, చంద్రుడి మీదకి, శుక్రగ్రహం మీదకో పంపించినట్టున్నారు కదా, అది అక్కడున్న విషయాలను కనుగొనటానికి వెళ్ళింది. కానీ మన సీమోను ఫాల్ట్ ఫైండర్, అంటే ఇతడు ఎదుటివారి తప్పులు వెతుకుతూ ఉంటాడనమాట. ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులకి, యాజకులకి ఏం లక్షణం వచ్చిందంటే ఆ గొర్రెలను, బలి ఇచ్చే గొర్రెలను బాగుందా లేదా, ఇవ్వచ్చా లేదా అనే ఈ పరిశీలన చేసి వాళ్ళ దృష్టి ఏమైపోయిందంటే ప్రతి దాన్ని పరిశీలించడమే. కొంత ప్రీచర్స్ మొదలైన వాడు, నా మీద కోపం పెట్టుకోకండి చెప్తున్నానని, ఎదుటి వాళ్ళని ఎంతసేపు వాట్ ఈజ్ హిజ్ ఫాల్ట్, వీడి యొక్క లోపం ఏంటి అని వెతికే వాళ్ళు చాలామంది ఉంటారు. కేవలం ఆ 2 వీటిలోనే కాదు, కానీ చాలా వాటిల్లో ఇలాంటి మనుషులు ఉంటుంటారు. ఎంతసేపు దైవజనుడు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు కూడా, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు కూడా, దేవుని వాక్యాన్ని ఆస్వాదించకుండా దేవుని వాక్యం చెప్పే వ్యక్తి చెప్పటంలో ఉన్నటువంటి లోపాలు, ఆ వ్యక్తిలో ఉన్న లోపాలు, ఇలాంటి వెతకటానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే వీళ్ళు ఎంతసేపు వాక్యం వాళ్ళ కళ్ళ ముందు మాత్రమే ఉంటుంది, అక్కడ వాళ్ళు పరిశీలన చేస్తూ తప్పులు వెతుకుతూ ఉంటారు. వాక్యం హృదయంలోకి వెళ్ళదు. అక్కడ నుంచి అక్కడే త్రోవ ప్రక్కన పడిన విత్తనము, త్రోవ ప్రక్క హృదయం వ్యక్తులు వీళ్ళే. కనుక జాగ్రత్త. ఈ సీమోను కూడా త్రోవ ప్రక్కవాడు. తప్పులు వెతకటానికే ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు తప్ప వేరేదేమన్నాడు. తప్పులిన్నువారు తండోపతండంబు గుర్విజన్లకెల్లా ఉండు తప్పులిన్నువారు తమ తప్పులిరుగరయా అని వేమన తెలియచేస్తూ ఉంటాడు. సహోదరులారా, సీమోను 6వదిగా అతడు ఒక జడ్జి వలె తనను తాను
భావించుకుంటున్నాడు. రెండవది ఒక అథారిటేటివ్ సర్టిఫై చేసేటువంటి అథారిటీ కలిగిన ఆఫీసర్ లాగా తనను తాను పరిశీలించుకుంటున్నాడు. అరే మీరందరూ కూడా ఈ నాయన గ్రామంలో ఈ ప్రాంతంలో ఉన్న మీరందరూ కూడా ఈ యేసు ప్రభు వారిని ఏదో దేవుడని ఎంటబడి పరిగెత్తుతున్నారు, ఆయన ఏదో గొప్ప కార్యాలు చేస్తున్నాను, నేను తేలుస్తాను అంటారు వ్యవహారం. ఐ విల్ సర్టిఫై, ఐ విల్ జడ్జ్, నేను నిర్ణయిస్తాను. అంటే యేసుక్రీస్తు వారు దేవుడు, ఆ దేవుణ్ణే ఇతడు పరిశీలన చేస్తాడంటండి. ఏమండి, ఇది వివేకత తన హృదయంలో ఉన్నటువంటి సంగతులు. ఈ 7 విషయాలు కలిగిన వాడు సీమోను. ఈ ఇంటిలో యేసుక్రీస్తు వారు వచ్చాడు, అయినా కానీ ఇక్కడికి ఆ పాపి వస్తుంది. కనుక ఆమె ఎలా ఎందుకు వస్తుందో, ఆమె రావటానికి కారణాలు ఏంటో చూసాం. ఈ వచ్చే ప్లేసు, ఆ ఇంటి వాడు ఎలాంటి వాడో చూసాం. ఇక మళ్ళీ ఈ పాపాత్మురాల గురించి, యేసుక్రీస్తు వారి గురించి కొన్ని విషయాలు చూద్దాం. ప్రియ స్నేహితులారా, ఈ పాపాత్మురాలు, దెర్ ఈజ్ నో ఇన్విటేషన్ టు హర్. యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేయటానికి తాను కూడా రావాలనేటువంటి ఆహ్వానం ఆమెకు లేదు. ఈ సీమోను అలాంటి వారికి ఆహ్వానం కాదు కదా, వస్తానన్నా కానీ మనుషులను పెట్టి బయటికి త్రోసివేస్తాడు, రానీకోకుండా చేస్తాడు. అంటే తనకు ఆహ్వానం లేని చోటుకి ఆమె వచ్చింది. మనం చాలామంది ప్రార్థనకు వెళ్ళడానికి కూడా వాళ్ళు నన్ను పిలిచారా, నాకు చెప్పారా అని పెద్ద ఫీల్ అవుతాం, పీకులాడుతూ ఉంటాం. దేవుని సన్నిధికి ఒకటి చెప్పేది ఏంటి, వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. నీ పొరుగువాడు దేవుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే వెళ్ళి కూర్చో, సమాధానంగా చక్కగా దేవుని సన్నిధిలో గడిపిరా, నాకు చెప్పారని పీకులాడితే ఎట్లాగండి? ఒకవేళ దేవుని యొక్క దీవెనలు కోల్పోతామేమో మనం. కానీ ఈమె అలా ఉండలేదు, నన్ను పిలవలేదు అని అనుకోలేదు, ఆమె వెళ్ళిపోయింది. రెండవది, ఆమె అక్కడ తనకు అవమానం జరగవచ్చు. ఎన్నోసార్లు ఈ సీమోను బహుశా అలా మాట్లాడి ఉండవచ్చు ఆమెను గురించి. కనుక అతడు నన్ను వ్యతిరేకిస్తాడు, నన్ను అవమానిస్తాడు. అయినా నేను ఇదే అవకాశం దొరికింది, మా ఊర్లో యేసు ప్రభు వారు ఉన్నాడు, ఫలానా చోట ఉన్నాడు, అక్కడ భోంచేస్తున్నాడు, ఇంతకు మించి నాకు టైం దొరకదు, అవకాశం దొరకదు, కనుక నేను వెళ్ళాలి అని ఆమె ముందుకు వచ్చింది. అంటే ఆమె వితౌట్ ఇన్విటేషన్ వచ్చేసింది. రెండవది, అవమానం జరుగుతుందనేటువంటి ఒక ఆలోచన ఉన్నా దానిని లెక్క చేయకోకుండా క్రీస్తు వైపు మాత్రమే చూస్తామొచ్చింది. సీమోనును చూడలేదు, అతని బిహేవియర్ని చూడలేదు, అతడు చేసే అవమానాన్ని చూడలేదు, కానీ యేసును మాత్రమే చూస్తుంది. నువ్వెవరిని చూస్తున్నావు? మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దైవజనులను, వాళ్ళని వీళ్ళని చూసి అందుకేనండి నేను రాంది అని అంటూ ఉంటారు. సారీ, దయచేసి ఆ మాట అనొద్దు. నీవు ఆ ఆరాధనలో ప్రభువును చూడు, ప్రభువు వైపు మాత్రం నీ మనస్సు ఉంచు, మిగిలిన వాటి వైపు నీ దృష్టిని ఉంచవద్దని కోరుతూ ఉన్నాను. కనుక ప్రభు దగ్గరకు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. రెండవది, ఆమె సిన్ఫుల్ బట్ హానరబుల్. ఆమె పాపాత్మురాలు అనుకుందాం, అయితే ఆమె గౌరవనీయమైనటువంటి వ్యక్తి, చాలా గౌరవంగా వ్యవహరించే వ్యక్తి. ఆమె ఎలా ప్రవర్తించిందో ఆ ప్రవర్తనే ఆమెలో ఉన్నటువంటి గౌరవం మనకి తెలుస్తూ ఉంది. యేసుక్రీస్తు వారిని ఎంతగా గౌరవించిన వాడు ఎవడైనా ఉన్నాడా? బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే కొన్ని క్రియలు చేయటం ద్వారా గౌరవాన్ని కనపరిచిన వాళ్ళల్లో ఈమెలాగా గౌరవించిన వారు ఎవరైనా ఉన్నారా? పాదాలు దగ్గర చాలు, ఆ పాదాలను కూడా కన్నీళ్లతో కడగటం అండి, కన్నీళ్లతో కడగటం, ఆ అత్తరు పూసి ఆ పాదాలను ముద్దు పెట్టుకోవడం, వండర్ఫుల్ కదా. బహుశా మరియమ్మ పెట్టుకుని ఉంటుంది, చిన్ని బాలయేసు పాదాలను ముద్దు యోసేపు పెట్టుకుని ఉంటాడు కదా. కానీ మళ్ళా అదే ఒక బాలుని వలె ఆ ప్రభు యొక్క పాదాలని హానరబుల్, గౌరవంగా ఉండటం, దేవుని దగ్గర గౌరవంగా వ్యవహరించడం. ఆయన్నేం డిస్టర్బ్ చేయట్లేదు, అక్కడ జరిగే విందుని డిస్టర్బ్ చేయట్లేదు, ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. ఆమె ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా గౌరవంగా అక్కడ వచ్చుకుంది. ఆమెకు యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటానికి ప్రిపేర్డ్గా వచ్చింది, సిద్ధపాటుతో వచ్చింది, తన మనసును సిద్ధం చేసుకుంది. ఒకవేళ అవమానము ఇబ్బంది ఉన్నా కానీ మనం దాన్ని పట్టించుకోకూడదు, రైట్. రెండవది, యేసుక్రీస్తు వారి దగ్గర తాను తన అపరాధాన్ని ఒప్పుకోవటానికి సిద్ధపడొచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా,
క్రైస్తవుడు కానీ క్రైస్తవేతరుడు కానీ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మొదట ప్రిపరేషన్ చేసుకోవాల్సింది మైండ్. మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. ఏమేమి సిద్ధం చేసుకోవాలి? అక్కడ కలిగే ఆటంకాలను చూచి తిరిగి రావటం కాదు, వాటన్నిటినీ కూడా లెక్క చెయ్యకుండా ఆయనను ఆరాధించటానికి, ఆయన దగ్గర పాపములు ఒప్పుకోవటానికి, పశ్చాత్తాపపడటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అంతేకాదు, ఈమె చాలా విలువైన అత్తరును కూడా తీసుకుని సిద్ధపడి ప్రభు దగ్గరకు వచ్చింది. ఆయన పాదాలకు పూసింది, తలకు కాదు, ఆయన పాదాలకు పూసింది. కనుక ఆరాధనలో పాల్గొనే చాలామంది అందరూ ఉన్నప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు అందరూ బాగా ఉంటే, నన్నే చూస్తూ ఉంటే నేను పాట పాడతానన్నమాట బాగా ఇష్టపడతారు. అందరూ చూసేటప్పుడు ఏదైనా పని చేయమంటే చేస్తాం, కానీ జనం అందరు లేనప్పుడు ఏదైనా పని చేయమంటే మాకెందుకండి, మేము చేయమని. పోనీ ఒక ప్రత్యేక స్థాయిలో కనబడని పనులు కూడా ఏదని చెప్పినా కానీ చేయటానికి ఇష్టపడేవాళ్ళు తక్కువ. కానీ అలా చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆదివారపు ఆరాధన కానివ్వండి, ఇంకే కార్యక్రమాన్ని అది కానివ్వండి, చక్కగా జరుగుతాయి. అంటే నువ్వు నిలబడి అక్కడ గౌరవంగా అందరి ఎదుట పాట పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, లేదా వాక్యం చెబుతున్నావు, కార్యక్రమం చేస్తున్నావు అంటే కనిపించకుండా వాటన్నిటి కోసం పనిచేసినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. వండర్ఫుల్ పర్సన్స్ వాళ్ళు అవన్నీ చేశారు కాబట్టి నువ్వు ఇక్కడ నిలబడ్డావు. కనుక జాగ్రత్త. అన్నీ అమర్చి పెడితే అత్తొచ్చి వేలు పెట్టిందని అంటారు. తప్పు. నువ్వేమి చేయనప్పుడు నువ్వు అక్కడ ఉన్న వాటిని గురించి తప్పుగా మాట్లాడదు. నీకు ఏదైనా అవకాశం ఉంటే మాట్లాడు, పాట పాడు, దేవుని స్తుతించు, దేవుని మహిమార్థమై కానుక పట్టు, దేవుని మహిమార్థమై కానుక ఇవ్వు, దేవుని మహిమార్థమై పాట పాడు, దేవుని మహిమార్థమై మైకు అవసరమైతే మోసుకుని వెళ్ళి అటు ఇటు, దేవుని మహిమార్థమై పట్టలవై, దేవుని మహిమార్థమై అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఊడ్చి శుభ్రం చేసి పట్టలు మడిచి వెళ్ళు. దేవుని మహిమార్థం, దేవుని పని కొరకు పని చేసేవారిగా ఉండాలి. ఈమె ప్రభువు ముఖాన్ని చూడాలనుకోలేదు, ప్రభువుని గురించి ఆయన ఆ ఫేస్ను కానీ మొదలైన వాటిని పాదాలు దొరికినాయి చాలు, నాకు పాదసేవ దొరికింది చాలు. అందుకే భక్తుడు అంటాడు, నీ చరణములే నమ్మితి నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి పట్టితి పట్టితి, దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మికిలి మ్రోకుదు 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 నీ చరణములే, నమ్మితి నమ్మితి నమ్మితి. ఇది పూర్వకాలంలో పాడినటువంటి పాట స్టైల్, ఇది సంఘాల్లో పాడుకున్న స్టైల్. కానీ నేడు ఈ సాంకేతికత, ఈ మ్యూజిక్స్ మొదలైన వీటన్నిటిలో పెట్టిన తర్వాత నమ్మితి నమ్మితి అని 2 సార్లే పాడుతున్నారు, 3వ సారి పాడలేదు. కానీ పాడుకోవాల్సినటువంటి విధానం అని నేను తెలుసుకున్నది మీకు కూడా తెలియచేస్తున్నాను. అంటే అతిశయించలేదు, సవినయంగా మీకు తెలియచేసుకుంటున్నా. ఇక ప్రియులారా, ఆమె కన్నీళ్లు గార్చింది, పశ్చాత్తాపానికి గుర్తు. ఆమె కానుక తీసుకుని వచ్చింది, సమర్పణకు గుర్తు. ఆమె ఆయన పాదాల ముద్దు పెట్టుకుంది, ఆరాధనకు గుర్తు. ఆమె ఆయన పాదాలను ఆశ్రయించింది, పాదాలను మాత్రమే స్వీకరించి తన తల వెంట్రుకలతో తుడిచింది. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా గౌరవాన్ని కాపాడుకోవటానికి ఇవ్వబడ్డాయి. స్త్రీ పూర్వకాలంలో ముసుగు వేసుకుని ఉండేది. ఆమె తల, ఆమె వెంట్రుకలు, శిరోజాల యొక్క సొగసు తన భర్తకు మాత్రమే కనపడుతుంది. భర్త దగ్గర మాత్రమే ఆ ముసుగు తీస్తుంది. మీ ఇతర సందర్భాల్లో ముసుగు వేసుకుని ఉంటుంది. కనుక భర్తకు మాత్రమే సంబంధించి తెలిసేటువంటి సంగతులు యేసుక్రీస్తు వారి దగ్గర, పాదాల దగ్గర బయటకు తీసి ఆయన పాదాల దగ్గర పూస్తున్నది. అంటే సమస్త గౌరవాన్ని ఆమె జీవితంలో యేసయ్యకు మాత్రమే ఇస్తూ ఉన్నది. ఆమెకున్నటువంటి అథారిటీ, గౌరవం, ఆమెకున్నటువంటి గొప్పతనాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టేస్తూ ఉన్నది. వెంట్రుకలు కలిగినటువంటి అనేకమైన సహోదరులారా,
మీ వెంట్రుకలను మెలికలు తిప్పి అవి చేసి ఇవి చేసి ఎంతమందిని మోసం చేస్తున్నారు, ఎంతమంది హృదయాలను పాడు చేయటానికి వాటిని ఉపయోగిస్తూ ఉన్నారో జాగ్రత్త. ఆమె వెంట్రుకలు కూడా ఒక పాపాత్మురాలు వ్యభిచారి అనుకుంటే ఎన్నో జీవితాలను నాశనం చేయటానికి ఆ వాటితో అలంకరించుకొని ప్రయత్నం చేసింది. బట్ ఇప్పుడు ఆ వెంట్రుకలను యేసయ్య దగ్గర సమర్పిస్తున్నది. వెంట్రుకలు కత్తిరించి గుండు గీసి దేవునికి ఇయటం కాదు, ఆ వెంట్రుకలు దేవుని పనికి ఉపయోగపడ్డాయి. అంటే వెంట్రుకలు తీసివ్వటం అంటే తన యొక్క గౌరవాన్ని, తన యొక్క అధికారాన్ని, సమస్తాన్ని కూడా ప్రభు పాదాలకు సమర్పించుకోవటము. ఇది మన జీవితంలో చేయవలసినటువంటి గొప్ప సంగతులు. ఆమె పాపాత్మరులు బట్ హానరబుల్. గుర్తుపెట్టుకోండి, ఆమె చూపినటువంటి పద్ధతి నేడు అనేకులమైన మనం కూడా చూపవలసినటువంటి పద్ధతిగా కన్నీళ్లతో ఆయన కన్నీళ్లు కడగటం మొదలైనటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే సహోదరి సహోదరులారా, ఈమె చేసిన అనాయింటింగ్ గురించి కూడా ఒక 5 పదాలు మనం చెప్పుకోవాలి. నేను వేరే చోట ఉన్నాను. వాస్తవంగా ఈ వీడియో మొత్తం అప్లోడ్ అవదో నాకు తెలియదు. నాకున్న నెట్ బ్యాలెన్స్ని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి చేయటానికి ప్రయత్నం చేస్తాను. మా అన్నయ్య కుమారుడు యొక్క వివాహం, ప్రార్థన చేయండి మీరందరూ కూడా. ఆ వివాహం కోసం నేను వచ్చి ఒక గదిలో ఒక పావుగంట నాకు టైం ఇవ్వండి అని దేవుని వాక్యాన్ని అప్లోడ్ చేస్తున్నాను, రికార్డింగ్ చేస్తున్నాను. కనుక మా కొరకు కూడా ప్రార్థన చేయండి. అబ్బాయి వివాహం విషయం కూడా ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. 5 ఎనాయింటింగ్ గురించి కొన్ని విషయాలు. ఒకటి క్రియో అనే పదం. క్రియో అంటే మత సంబంధమైన అభిషేకం. ఇక్కడ బొటన వేలుగు ఈ వైపున రాస్తారు కదా, వాటిని క్రియో అనేటువంటి పదంతో పిలుస్తుంటారు. క్రియో అనేది అంటే రాయటం. ప్రకటన గ్రంథం 3:18 ఉన్నటువంటి రీతిగా. తర్వాత 3వది ఎపిక్రియో. ఎపిక్రియో అనేటువంటి పదం మీద పూయటం, శరీరం మీద పూసేటువంటి వాటికి ఉపయోగించేటువంటి పద్ధతి. యోహాను సువార్త 9:6. 4వది మురిజో. అంటే ఈ మురిజో అనేటువంటి పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే బరియల్, చనిపోయిన సమాధి చేయబడటానికి సిద్ధం చేసేటువంటి చోట ఉపయోగించారు. ఈ మాటను మార్కు సువార్త 14 తెలియచేయబడింది, ప్రభు చెప్పాడు. అలాగే 5వది అలిపో అనేటువంటి పదం. అలిపో అంటే చాలా చోట్ల వాడబడిన పదం. ఇది ఇక్కడ లూకా సువార్త 7:46 ఆమె ఆయన పాదాలను అభిషేకించింది అనే చోట కూడా అత్తరు పూసి అనే చోట ఆ అత్తరు పూసి అనే మాటకు ఉపయోగించిన పదం అలిపో అనేటువంటి పదం. ఇదేంటంటే ఒక రకంగా ముఖం కడుక్కోవటానికి, మనం నీళ్ళతో ముఖం కడుక్కుని సబ్బు రాసుకుని ముఖం కడుక్కుంటాం సరే, అలాంటి వాటికి ఉపయోగిస్తారు. 2వది శవాన్ని శుద్ధి చేసేటప్పుడు కూడా ఈ మాటను ఉపయోగిస్తారు. నూనె వ్రాసేటువంటి సందర్భాల్లో కూడా ఈ మాటను ఉపయోగిస్తారు. అంటే పూసుకోవటం మొదలైనటువంటి రుద్దటం అలాంటివి. ఆ యేసుక్రీస్తు వారి పాదాలకు కూడా ఈమె ఏం చేస్తుందంటే ముఖం కడిగినట్లుగా పాదాలను ఈ అత్తరుతో, ఆమె కన్నీళ్లతోనే కాక ఈ అత్తరుతోనే కడిగేసేస్తుంది. ఆ పాదాల మొత్తానికి ఈ అత్తరును పూసివేస్తూ ఉంది. ఇది పాదమర్జనం. అంటే మనం ప్రభువు తిరిగి ఒక ఆయన పాట రాశాడు. ఎంత ఆ పాట వింటుంటే ఒకసారి కన్నీళ్ళు వస్తాయి. తలదాచుకొనుటకు నీడ ఇలలేని గలిలయవాడ. ఈ పాటలో ఒక మాట, తిరువరి ఓలే నీవు తిరుగుతూ ఉన్నావు. అంటే ఒక బిచ్చగాడు ఎలాగైతే గుటి కోసం అనేకమైన చోట్లకు తిరుగుతాడు, వాడి పాదాలకు చెప్పులు కూడా ఉన్నావు. అలాంటి చోట్ల నువ్వు పాదాలకు చెప్పులు ఉన్నాయో లేవో తిరుగుతున్నావయ్యా, నీ పాదాలన్నీ మట్టి పట్టి ఉన్నాయి, అలా తిరుగుతున్నావు నువ్వని పాడాడు పాట. ఒక భక్తుడు రాసినటువంటి పాట. యేసుక్రీస్తు వారు తిరిగి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన తిరుగుతూ ఉండగా ఆయన పాదాల గురించి ఆయన పట్టించుకోలేదు. ఆ పాదాలు ఎలా ఉన్నాయో సీమోను కూడా తన ఇంట్లో కడగలేదు. ఈమె ఆ పాదాలను, మట్టితో నిండిపోయిన పాదాలను కన్నీళ్లతో కడిగింది. మొదట అత్తరుతో కడుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ అత్తరు పూసి వాటికి అంటినటువంటి ఆ దుర్వాసన మొత్తం పోగొట్టి ఆ అలసిపోయిన పాదాలకు లేపనం పూసి వాటిని చక్కగా మర్దనా చేసి మళ్ళా తిరిగి వెళ్ళటానికి, నడవటానికి రెడీ చేసినట్లుగా యేసయ్య పాదాలను సిద్ధం చేస్తుంది. ఎక్కడండి ఈమె చూపించినటువంటి గౌరవం ఎక్కడ? ఆఫ్టర్ ఆల్ మనం ఎక్కడ? ఒక్కసారి మన భక్తి జీవితాన్ని ఊహించుకోండి. ఈమె పక్కన పెట్టి ఎంత దౌర్భాగ్యం. దేవునికి, ప్రభువు సేవ విషయంలో మనం ఇలాంటి పని చేయలేని దౌర్భాగ్యంలో. హర్ వర్షిప్ ఈజ్ ఎక్స్ప్రెసివ్. ఆమె ఆరాధన అంతా కూడా వితౌట్ వర్డ్స్, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్.
ఇక్కడ హర్ వర్షిప్ ఈజ్ ఎక్స్పెన్సివ్, చాలా విలువైనటువంటిది. ఆమె సమర్పణ అంత గొప్ప, ఆమె చేసిన పని అంత గొప్పది కనుక ప్రభువు ఆమెను వెనకేసుకొచ్చి మాట్లాడాడు. అయితే ఆయన దృష్టిలో సీమోను ఈమె ఇద్దరు కూడా పాపులే. ఒకరేమో 100 కాసులు తీసుకున్నవాళ్ళు, అయితే ఒకరు 10 కాసులు తీసుకున్నవాళ్ళు అనమాట. ఆమె 100 కాసులు అనుకుంటే నువ్వు 10 కాసులు, ఇద్దరు రుణస్లే. అంటే ఇద్దరు పాపులే, నువ్వు పాపే ఆమె పాపే. కాకపోతే ఒకళ్ళు పెద్ద పాపి, ఎక్కువ పాపం చేసిన వాళ్ళు, తక్కువ పాపం చేసిన వాళ్ళు అని ప్రభువు చెబుతున్నారు. కనుక తను పాపినని తెలుసుకోకుండా ఈమెను మాత్రమే పాపం. తప్పులు ఎన్నువారు తమ తప్పులు నీ కంటిలో నలుసు ఉంచుకొని, దూలం ఉంచుకొని ఎదుటి వాళ్ళ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని చూస్తున్నావు అని చెప్పేసి ప్రభువు చెప్పిన మాట. ఈరోజు మనం ఈ స్త్రీ వల్లే ప్రేమను చూపించుతాం. యేసుక్రీస్తు వారి పట్ల, దేవుని పట్ల ప్రేమను చూపించుతాం. ఆ ప్రేమలో ఆమె ఆటంకాలు, అభ్యంతరాలు, అవమానాలను త్రోసివేసుకుంది. వాటిని లెక్క చేయకోకుండా ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసింది. ఆయన ముఖాన్ని చూడగలుగుతానా? ఆయనతో ఎదురుగా మాట్లాడగలుగుతానా? ఆయన నన్ను చేయబెట్టుకుని ఆశీర్వదిస్తాడా? నన్ను చేయబెట్టి ప్రార్థన చేస్తాడా? నాతో చక్కగా మాట్లాడతాడా అనేవి లేదు. అవద్దు, అవేం అవసరం లేదు. ఓకే, అవేమి నాకు దొరకలేదు. ఆయన పాదాలు దొరికినాయి చాలు. ఆయన పాదాలను మాత్రమే చూస్తున్నాను, ఆయన పాదాలను ముద్దు పెట్టుకున్నాను, ఆయన పాదాలను కడుగుతున్నాను, ఆయన పాదాలను శుద్ధి చేస్తున్నాను, ఆయన పాదాలని నేను అభిషేకిస్తున్నాను. చాలు చాలు. ప్రేమ, లవ్ లవ్ లవ్. పాపి యొక్క ప్రేమ దేవుని పట్ల అతను ఎంత తగ్గింపుతో తీసుకుని వస్తుందో చూడండి. ఆమె తన జీవితంలో సంపాదించినటువంటి గొప్ప సంపద అల్బాస్టన్ అత్తరు బుడ్డి, అది చాలా విలువైంది. 1 సంవత్సర కాలపు సంపదతో దాన్ని కొనాలి. అలాంటి సంపదను తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పగలగొట్టి ఆయన పాదాలకు పూసివేస్తూ ఉన్నది. బహుశా వీడు ఆమెను చూస్తూ ఉంటే ఆ చూపులు ఆమెను ఎంతో బాధించుంటాయి. అయినా పట్టించుకోలేదు. ప్రభువు ఏదేదో చెబుతున్నాడు, ఆమె వాటిని వింటలేదు. ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంది. పాపి ప్రభువును నిజంగా ప్రేమిస్తే వాడి జీవితంలో, అతని ఆరాధనా జీవితం, అతని యొక్క వ్యవహార శైలి సమాజంలో, సంఘంలో ప్రభువు దగ్గర ఎలా ఉంటుందో ఈ యొక్క వృత్తాంతం తార్కాణం. పరలోక రాజ్యాన్ని ప్రేమించిన పాపి, పరలోక రాజ్యంలో ప్రవేశించిన పాపి, పరలోక రాజ్య నివాసి అయిన పాపి ఇలా 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 ఈమెలా దేవుణ్ణి ప్రేమిస్తాడు. ఆమె విస్తారంగా ప్రేమించెను కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడెను. ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఈరోజు దేవునిని ఆరాధించే నీవు దేవుడిని ఆరాధించకుండా ఉంటున్న ఒకవేళ వారైనా ఇది చూస్తుంటే దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను. మనమందరం పాపులం, మనము దేవునిని ప్రేమించాలి. దేవుడు ఆల్రెడీ మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇక దాని గురించి ప్రశ్న లేదు. ద ఫస్ట్ లవ్ బికమ్స్ టు గాడ్. దేవుని దగ్గరే మొదటి లవ్ ఉంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయనే మొదటి ప్రేమికుడు. మనము ప్రతిస్పందనగా ఆయన్ని ప్రేమించాలి. ప్రేమిస్తే ఈమెలా వ్యవహరించాలి. తగ్గింపు, గుర్తింపు అవసరం లేదు. ఆమెకు గుర్తింపు అవసరం లేదు. దేవుడు ప్రత్యేకంగా ఆమెకి సమయాన్ని, స్థలాన్ని, అవకాశాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె తన పాపాన్ని ఒప్పుకుంటుంది, అవమానాలను భరిస్తూ ఉంది. దొరికినంత వరకే ఏదో ఒక సేవ చేయటానికి ఇష్టపడుతూ ఉన్నది. దేవాలయాలు కట్టించేటప్పుడు కొంతమంది 1000 రూపాయల ఫ్యాన్ తీసుకొచ్చి 1500 రూపాయలతో పేరు రాపిస్తారు, పలానోళ్ళు ఇచ్చారు. ఎందుకండి? దేవునికి ఇచ్చే వాటికి మనం ఏంటి? ఎలా మన పేరు కనపడుతుంది అక్కడ. వస్తువు కంటే ముందు మన పేరు కనపడుతుంది. కనపడకూడదు. చాలామందికి దౌర్భాగ్య లక్షణం ఎక్కువైపోయింది. మన పేరు మేము ఇచ్చామనేది గుర్తుగా మీకు ఉండాలంటే అది వెనక ప్రజల వైపు కనపడని చోట ఎక్కడైనా చిన్న స్టిక్కర్ లాగా పేరు వేసుకోండి. చాలా గొప్పగా ఉంటుంది, గౌరవనీయంగా ఉంటుంది. దేవుడు మహింపరచబడతాడు. నువ్వు ఇచ్చిన వస్తువు వల్ల నువ్వు మహింపరచబడుతున్నావు, దేవుడు మహింపరచబడట్లా. అలాంటి వస్తువులు ఎందుకంటే దేవుని మందిరంలో, ఆరాధనలో ఈ వస్తువులు మీ పేర్లు పెట్టుకొని దయచేసి గమనించండి ప్రియులారా. మనం చేస్తున్న తప్పు. ఈమె విలువైన వాటిని ఇచ్చేసి ఏమి పేరు లేదు, ఎక్కడో వెనక కూర్చు. గొప్ప అవకాశాలు ఏమి రాలేదు. మాకు ఫలాంది అయితేనే మేము చేస్తామండు, లేకపోతే మేము చెయ్యం. ఫలాంది అయితేనే మేము ఇస్తామండు, లేకపోతే మేము ఇయ్యం. వదిలిపెట్టు. ఇంకా ఎంతకాలం ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలతో దేవుని సేవకుడిని అనుకుంటావు, దేవుని విశ్వాసిని అనుకుంటావు, దేవుని ఆరాధిస్తున్న వాడిని అనుకుంటావు. వదిలిపెట్టి నీలో ఉన్న శత్రువును వదిలిపెట్టు. దేవుడు నిన్ను నిత్య జీవంలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఆయనను ప్రేమించుదాం, దేవునినే ప్రేమించుదాం, యేసునే ప్రేమించుదాం. నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగిన దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. గుర్తుపెట్టుకోండి, వీడియో షేర్ చేయండి, దీన్ని అనేకులకు తెలియచేయండి. ప్రభు నామ మహిమార్థమై మీరందరూ కూడా దేవునికి
ఒక పాపాత్మురాలు ఎలాగైతే సీమోని ఇంట్లో ఆమె చక్కగా గౌరవంగా హానరబుల్గా ప్రభువును ఆరాధించి సహవాసంలో పాల్గొని ఆయన చేత సమాధానాన్ని పొందుకుని వెళ్ళిందో, అలాంటి దేవునిని ప్రేమించేటువంటి దైవ ప్రేమికులుగా జీవించుదాం. సర్వశక్తిమంతుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఇదిగో చూడండి, దీనిని లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి, మీకు తెలిసిన గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. మీకు హృదయపూర్వకమైనటువంటి దేవుని తలంపు ఏదైనా కలిగిస్తే, మీ హృదయంలో కలిగిన తలంపును బట్టి దైవదాసుని ఈ పరిచర్యను కూడా ప్రేమిస్తూ ఏదైనా కానుకను కూడా పంపించగలరని మిమ్మల్ని కోరుతున్నాను. అది ముఖ్యం కాదు, కానీ మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు. నాయన, ఈ సమయమున ఇదిగో మీ వాక్యము ధ్యానం చేసుకుంటున్నాం, కనికరించండి. ఇంతవరకు నాయన ఒక పాపాత్మురాలు, ఒక దానియేలు రోమాపత్రికలో నుంచి మమ్మల్ని ఏది ఎడబాయదు అనేటువంటి సంగతులను, క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని బయటికి ఏది తీసుకుని రాలేదు అనేటువంటి విషయాలను మేము ధ్యానించుకున్నాం. పరలోక రాజ్య సంబంధ వాసులంగా మేము నాయన మీకు లోబడి క్రమముగా జీవించే కృపా సహాయమును మాకు దయచేయమని, నాయన ఈనాటి దీవెనలతో నింపమని, నిన్ను ప్రేమించేటువంటి విశ్వాసము, నిన్ను ప్రేమించేటువంటి ఆకాంక్ష, నిన్ను ప్రేమించేటువంటి తలంపులు, నిన్ను ప్రేమిస్తూ జీవించేటువంటి జీవిత లక్ష్యము మేము కలిగి జీవించే బలమైనటువంటి పరిశుద్ధాత్మ బలము మాకు దయచేయమని, నాయన మాలో రోగులుగా ఉన్న వారికి ఆరోగ్యమునివ్వండి తండ్రి. నాయన వివిధ సమస్యల్లో ఉన్న బిడ్డలను కనికరించి సమాధానం దయచేయండి. మీ కృపాక్షేమములు ప్రతి వారికి మీరు అనుగ్రహించండి నాయన. మీ దీవెనలతో నింపుమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ప్రేమ కలిగిన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. సెలవు.